ఏలూరు జిల్లా పోలవరం, గోపాలపురం మండలాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. గోపాలపురం, చిట్యాల ప్రాంతాల్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి సంచరిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఏలూరు జిల్లా పోలవరం, గోపాలపురం మండలాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. గోపాలపురం, చిట్యాల ప్రాంతాల్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి సంచరిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఏలూరు జిల్లా పోలవరం, గోపాలపురం మండలాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. గోపాలపురం, చిట్యాల ప్రాంతాల్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి సంచరించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి సంచరిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఏలూరు జిల్లాలో పులి సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. పోతరాజు, గత వారం రోజుల్లో కూడా పెద్ద పులి సంచారం ఏలూరు జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా చూసుకుంటా ఉన్నటువంటి మండలాలు ఏజెన్సీ మండలాలైనటువంటి పోలవరం కానీ మరేపు ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి గోపాలపురం, నల్లజర్ల మండలాల్లో కూడా పులి కూడా సంచరిస్తున్నట్టు కూడా అధికారులు కూడా గుర్తించారు. చూస్తే కనుక ఒక నెల రోజుల క్రితం కూడా పులికి సంబంధించినటువంటి సేవలు గుర్తించినటువంటి అధికారులు ఏదైతే మార్గంలో ఏదైతే పాతకొండలకు సంబంధించినటువంటి నేషనల్ రిజర్వ్ పార్క్ నుంచి వచ్చినటువంటి పులి కూడా అక్కడి నుంచి సుమారు 100 కిలోమీటర్ల మేర కూడా పర్యటించి మరొక తిరిగిపోయిన కూడా చెప్పొచ్చు. అక్కడి నుంచి కూడా వెళ్ళినటువంటి పులి కూడా మరోసారి కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇటు రిటర్న్ ఆప్షన్ తో కూడా అధికారులు కూడా అప్రమత్తమైనని చెప్పొచ్చు. ఎక్కడెక్కడికి చూస్తే కనుక పోలవరం సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఒక ఆవుదోడపై కూడా దాడి చేసి చంపినట్టు పట్టుకొని ఉంది. అనంతరం ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించి చూస్తే కనుక నిన్న దేవరపల్లి మరేపు పోలవరం సంబంధించినటువంటి మండల పరిసర ప్రాంతాల్లో కూడా పులి కూడా సంచరిస్తున్నట్టు రైతులు కూడా గుర్తించి అటవీశాఖ అధికారులు కూడా సమాచారం ఇచ్చినట్టు పట్టుకుంది. అటవీశాఖ అధికారులు కూడా అప్రమత్తమైన వెంటనే గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన రైతాంగం కానీ మరి ఎక్కువ పశువులకు సంబంధించినటువంటి కాపర్లు కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తూ దండు కూడా వేయడంతో పాటు అనౌన్స్మెంట్లు కూడా చేపిస్తున్నట్టు బస్సు కూడా కనబడుతుంది. చూస్తే కనుక పులికి సంబంధించినటువంటి బంధించేందుకు కూడా మరి ఇప్పుడు ట్రాప్ కెమెరాలకు సంబంధించి కూడా ఇప్పటికే గతంలో ఒక 40 ట్రాప్ కెమెరాలు గతంలో వచ్చిన సమయంలో కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికి సంబంధించి కూడా మరోసారి ట్రాప్ కెమెరాలు కూడా అమలుస్తున్నటువంటి బస్సు కూడా కనబడుతుంది. ప్రజలకు సంబంధించి కూడా ఎటువంటి ప్రాణనష్టం కలగకుండా మరి ఇప్పుడు పులికి సంబంధించినటువంటి పూర్తిగా అప్రమత్తం చేస్తూ కూడా అధికార యంత్రం కూడా పూర్తిగా కష్టపడుతున్న బస్సు కూడా కనబడుతుంది. కార్తీక్, రైట్ పోతరాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.